వైఎస్ఆర్ ఆస్తులు జగన్ షర్మిల మధ్య పంపకాలపై విజయమ్మ నోటరీ అఫిడవిట్ బయటపెట్టడం సంచలనంగా మారింది. వైఎస్ మరణం వరకు ఉన్నవన్నీ ఉమ్మడి ఆస్తులే అన్నారు ఆమె. ఆస్తుల పంపకం జరగలేదని, ఆస్తులను నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని వైఎస్ ఉద్దేశంగా విజయమ్మ చెప్పుకొచ్చారు. ఈ విషయం సన్నిహితులకు తెలుసన్నారు. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి ఆమెకు చెందాల్సిందే అన్నారు విజయమ్మ. సరస్వతి సిమెంట్ సహా బెంగళూరులోని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే అని విజయమ్మ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు షర్మిలకు ఇచ్చారంటున్న డబ్బు ఆమె వాటాకిచ్చిన డివిడెండ్ మాత్రమే అన్నారు. జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి అన్యాయం చేశారన్న విజయమ్మ ఎప్పటికైనా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నా అన్నారు. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, వైఎస్ఆర్ ఆస్తులకి సంబంధించి పంపకాలపై విజయం నోటరీ అఫిడవిట్ బయటపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారిన అంశం. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, అప్డేట్స్ ఏంటి? సుధా, 2009లో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినవన్నీ కూడా కుటుంబ ఆస్తులు, అంటే కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్, కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులుగా పేర్కొంటూ విజయమ్మ రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ఆస్తుల పంపకం ఎప్పుడు కూడా జరగలేదని కూడా ఆమె క్లారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే అన్ని ఆస్తులకు సంబంధించి నలుగురు మనుషులను కూడా సమానంగా పంచాలని కూడా వైఎస్ఆర్ ఉద్దేశంగా ఉన్నట్టుగా ఆమె పేర్కొన్నారు. అయితే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఆయన పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి, ఎవరికి ఆస్తులు పంచలేదు కాబట్టి, ఆయన ఉద్దేశంతో ఆయన ఆదేశం కూడా నలుగురు మనుషులకు కూడా సమానంగా పంచాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ఉన్నట్టుగా ఆవిడ పేర్కొన్నారు. అదేవిధంగా ఎంఓయూలో షర్మిలకు రాసినటువంటి ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందే అని కూడా ఆమె పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకే జగన్ ఎంఓయూ కూడా రాశారని కూడా ఆమె పేర్కొన్నారు. అయితే నిజానికి తనకు తక్కువ ఆస్తి రాసినప్పటికీ కూడా సరస్వతి సిమెంట్స్ లో ఉన్నటువంటి ఎంఓయూ, అదేవిధంగా యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే అని కూడా ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా చెప్పినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు వాటాకి సంబంధించినంత వరకు డివిడెండ్ మాత్రమే ఇచ్చినట్టుగా ఆవిడ పేర్కొన్నటువంటి సిచ్యువేషన్. ఆస్తుల విషయంలో జగన్ ఆయన మేనల్లుడు, అదేవిధంగా మేనకోడలకు కూడా ఇప్పటి వరకు న్యాయం చేసినట్లుగా కూడా ఆమె పేర్కొన్నారు. ఇప్పటికైనా న్యాయం చేసేటువంటి దిశగానే తల్లిగా ఆశిస్తున్నాను కూడా ఆమె పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆస్తుల పంపకం జరగలేదనేటువంటి విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు చూస్తున్నటువంటి షర్మిల ఆస్తులకు సంబంధించి, అదేవిధంగా వైఎస్ జగన్ కి కూడా ఎలా సంబంధం అనే దాని మీద కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా ఆస్తి పంపకం కాదు, నిజం ఏమిటో దేవుడికి తెలుసు, నా కొడుకు కూడా తెలుసు అని కూడా ఆమె పేర్కొన్నారు. గోబల్స్ ప్రచారం చేయడానికి చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా ఆమె రేజ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇష్టానుసారంగా ప్రచారం చేయటం, వైఎస్ఆర్ ఆత్మకు క్షోభించే విధంగా ఇష్టానుసారంగా మాటలు చెప్పి స్టేట్మెంట్స్ ఇవ్వటం, గ్లోబల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు అంటూ కూడా ఆమె ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దేవుని సాక్షిగా రాసినవన్నీ కూడా తాను ఏదైతే లేఖలో పేర్కొన్నానో, అఫిడవిట్ లో పేర్కొన్నా అవన్నీ కూడా వాస్తవాలే. ఇటువంటి వాటిపైన ఇష్టానుసారంగా ప్రస్తావించడం కానీ, ప్రచారం చేయటం కానీ, అసత్యాలను ప్రచారం చేయటం కానీ మానుకోవాలంటూ వైఎస్ఆర్ భారీగా చేతులు జోడించి అడుగుతున్నానంటూ కూడా విజయమ్మ పేర్కొన్నారు. మొత్తం మీద కుటుంబ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన క్లారిటీ విషయంలో జరగాల్సినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆస్తుల పంపకం జరగలేదనేటువంటి ఒక వైఖరిని కూడా విజయమ్మ స్పష్టం చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సుధా. రైట్ హరీష్, థ్యాంక్ యూ.